కుమ్రంభీం జిల్లాలో ఆదివాసులు ఉండే ఏ ఏరియా అయినా సరే ఇవే రోడ్లు అని మాత్రం నాకు అనిపిస్తుంది. ఫ్రెండ్స్, మీరు ఈ బుగ్గ జలపాతానికి రావాలనుకుంటున్నారా? అయితే ఫస్ట్ మీరు వాంకిడి మండలంకి రండి. ఆ తర్వాత వాంకిడి నుండి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో సర్కిపల్లి విలేజ్ ఉంటుంది. ఆ సర్కిపల్లి విలేజ్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో వాటర్ ఫాల్ ఉంటుంది. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి. నేను మొత్తం వేరే వేరే స్టేట్లో చూసినా కానీ మన ఈ లోకల్ మన జిల్లాలో ఇంతటి రోడ్లు ఇలా ఉన్నాయంటే నాకు అర్థం కావట్లేదు. అదే ఫారెస్ట్ డీప్ కాదు, చాలా డీప్ ఫారెస్ట్. మేము గుట్టకు దగ్గరకు వచ్చినాం. ఆదిలాబాద్ జిల్లా అడవుల జిల్లా, దట్టమైన అడవిలో నా ప్రయాణం. టైము 5:30. మొత్తం చీకటి అవుతుంది. సో మా ఫారెస్ట్ అయితే ఇక్కడ మనం మంగి కౌటగా సైడ్ చూసినాం కదా, దాని తర్వాత ఇంత దగ్గరలో ఇంత డీప్ ఫారెస్ట్ ఉంటుంది అనుకోలేదు. చాలా డీప్ ఫారెస్ట్ ఫ్రెండ్. చూడండి, అంత పెద్ద గుట్ట. ఆగో, అంత పెద్ద గుట్టకు ముందు మేము ఉన్నాం. వేరే ఉన్నాయి వేరే. ఫైనల్గా మేము వాటర్ ఫాల్ దగ్గరికి చేరుకున్నట్టు అనిపిస్తుంది. మన మహేష్ మామ, మా గైడ్, మా ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ ఆర్ యూట్యూబర్ సబ్స్క్రైబర్, మామ మీరు రండి బాగుంటుంది అంటే మేము ఇగో మన ట్రైబ్ విలేజ్ ఛానల్ మా వెంకీ మామతో ఇక్కడ పేన్కు మంత నటావదే మన దేవుళ్ళు ఇక్కడ ఉన్నాయి. అందుకే మన సాంప్రదాయం ప్రకారం గౌరవించుకుంటూనే మనం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది మామ, అంతే కదా. వాటర్ ఫాల్ దగ్గరలో ఉన్నాం. మొత్తం బండలు వేరే లెవెల్ బండ, కానీ తగ్గేది లేదు పోవుడే. ఇక మాకు అడవుల్లో నడిచి అలవాటు అయిపోయింది. ఇక భయం ఉండదు. నిన్న పిల్లి గుండంతో 12 గంటలకు కూడా మేము అడవుల్లో వాకింగ్ చేస్తూ ఈ విలేజ్ నుంచి ఇంకొక విలేజ్కి వెళ్తూ ఉంటాం. పిల్లి గుండంనే మేము నిన్న పిల్లిని చేసి వచ్చినాం. ఇది దాని ముందు చిన్న పిల్ల. నేను ఎంత ఘోరమైన ఉండవు. ఇవి చాలా తక్కువ ఫ్రెండ్స్. ఇవి నిన్న మాత్రం వేరే లెవెల్. మామ ఎంత పెద్దగా ఉన్నాయి మా బండలు, మస్తు. అదే చూసుకుంటే అబ్బో చాలా పెద్ద బండలు ఉన్నాయి ఫ్రెండ్స్. మెల్లగా మనం వెళ్ళాలి, లేకపోతే అట అయిపోతాం మనం. దేవుడు ఇక్కడ ఉంటాడట మామ. అదే కాళ్ళు నొరుస్తాను అటావైకి. మా కొంచెం మెల్లగా సెల్ చూసుకుంటూ రావాలి కదా, అందుకే నువ్వు జపాసా వెళ్ళిపోతున్నావు. నేను ఇబ్బంది అవుతుంది కదా. ఇబ్బంది ఏం లేదు మా, అది పట్టుకొని నడవాలి. పట్టుకి తినడం తెలిసి పట్టుకిగా. సూపర్. ఈ వాటర్ ఫాల్ ఎవరికి తెలియదు. అదే ఓన్లీ ఇక్కడ అదే లోకల్ వాళ్ళకి మాత్రమే తెలుసు. అందుకే ఈ వాటర్ ఫాల్ని మీకు చూపించడానికి ఈరోజు ఇక్కడికి వచ్చినాం. మళ్ళా పొరకి స్టెప్ అంతా పైన కూడా స్టెప్ ఉన్నదట. స్టెప్స్ వైజ్గా ఈ వాటర్ ఫాల్ ఉంది. నిజంగా గ్రేట్. వాంకిడి మండలంలో కూడా ఒక వాటర్ ఫాల్ ఉంది కాబట్టి చూడండి, ఇక్కడ కూడా చిన్న స్టెప్స్. డీప్ ఫారెస్ట్. పైన కూడా ఇంకొక స్టెప్ ఉంది. సో మన వాళ్ళైతే అక్కడికి వెళ్తున్నారు. నేను కూడా వెళ్దాం అనుకుంటున్నా, కాకపోతే కొద్దిగా రిస్క్ అవుతుందేమో. ఎందుకంటే నా హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది కదా. ఈ వీలు మళ్ళా ఆ బండలు చెట్లు పట్టుకుంటూ వెళ్ళాలంటే చాలా కష్టం. అందుకే నేనైతే ఇక్కడే ఉంటున్నా. ఒకవేళ సింపుల్గా ఉంటే నేను కూడా వెళ్తాను. మనలో అయితే గైడ్ లైన్ తీసుకెళ్తున్నాడు. చూడండి, ఇక్కడ గోప్రో 40,000 అట. నేహార్సోంట్
చూడండి గుహ కూడా ఉంది. ఇక్కడ మా ఆదివాసీల ఆరాధ్య దైవం ఇక్కడ భీమన్న దేవులను ఇక్కడికి తీసుకొచ్చి స్నానాలు చేపిస్తారు. సో ఇక్కడికి వచ్చేటప్పుడు దయచేసి చెప్పులను మేము స్టార్టింగ్లో అక్కడ మధ్యలో పెట్టినాం కదా, అట్లా పెట్టండి. చూడండి గుహ లోపలికి వెళ్తున్నారు. గుహ లోపలికి వెళ్ళా దారి ఉందా? అమేజింగ్. చూడండి గుహ లోపలికి వెళ్ళి మళ్ళా అటు ఇటు పైన దారి ఉంది. ఆగో వాళ్ళు చెట్లు పట్టుకుంటూ ఎక్కుతున్నారు. ఇక నేను వెళ్తే చాలా కష్టం కదా, ఎందుకంటే ముందే నా వేలు ఫ్రాక్చర్ అయింది. వామ్మో రిస్క్ అబ్బా. ఇలాంటి అడ్వెంచర్స్ చేయకండి. ఎవరైనా వస్తే ప్రతి ఒక్కరికైతే చెప్తున్నా, దయచేసి ఇక్కడికి ఈ వాటర్ ఫాల్ వద్దకు మీరు చెప్పులను తీసుకురాకండి. కావాలంటే చూడండి మేము అట్టే పెట్టి వచ్చినాం. ఎందుకంటే మా ఆదివాసీల ఆరాధ్య దైవం భీమన్న దేవులను ఇక్కడికి స్నానం చేయించడానికి ఇక్కడికి తీసుకొస్తారు. డీప్ ఫారెస్ట్ భయ. చూడండి వాటర్ అయితే చాలా చాలా బాగున్నాయి, నిజంగా అమేజింగ్. అగో ఎక్కిండు గైడ్ లైన్. చూడండి పైన కూడా స్టెప్ ఉందట. ఇక మనోళ్ళు అయితే వీడియో తీస్తారు ఖచ్చితంగా పైన. కానీ చాలా పెద్ద వాటర్ ఫాల్ అబ్బా, ఎందుకంటే ఈ స్టెప్పే ఇంత హైట్ ఉంది, మళ్ళీ పైన కూడా దీనికంటే ఇంకా 2-3 స్టెప్పులు ఉన్నాయట. వామ్మో గ్రేట్. వాటర్ ఫాల్ వచ్చిన కదా చాలా హ్యాపీ ఉంది. బట్ ఏంటంటే వాటర్ ఫాల్ అంతా బాగుంటుంది. అంటే మొత్తం మీద జూలై ఎండింగ్ ఏదో ఆగస్ట్లో రావాలి. సో ఫుల్ వాటర్ ఉంటాయి. ఫుల్ వాటర్ ఉంటే మాత్రం స్వచ్ఛమైన వాటర్ తాగుతున్న లైవ్ ఎక్స్పీరియన్స్ చేయాలి. అంత బాగుంటుంది. ఇదే రోజు చెప్పినట్టు పైన 3-4 స్టెప్పులు ఉన్నాయి. వీడియోలో కూడా చూపించి కనబడదు. కాబట్టి వేరే లెవెల్. మేము అంటే చాలా వాటర్ ఫాల్ చూసినాం, కానీ వాటిలో ఏంటంటే ఓన్లీ ఒకటే స్టెప్ పడుతుంది. కానీ ఇక్కడ మాత్రం 3-4 స్టెప్స్ ఉన్నాయి. వర్షం వచ్చి ఉంటే మాత్రం నిజం మేము అంటే నెక్స్ట్ సారి కంపల్సరీ మళ్ళీ ప్లాన్ చేస్తాం, మళ్ళీ రావడానికి. మళ్ళీ వర్షం వచ్చిన